హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు జూను 5వ తారీఖు శుక్రవారం. సో ఈరోజు సూపర్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను నేను. కాకపోతే అనుకున్నంత గ్యాప్ అప్ అయితే రాలేదు. ఆ తర్వాత మార్కెట్ చాలా వరకు కూడా ఈరోజు ఒత్తిడిలో ఉందని చెప్పొచ్చు. చెప్పాలంటే అన్ని ఇండెక్స్లు కూడా మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. సెన్సెక్స్ నిఫ్టీ మాత్రం చాలా నెగిటివ్ జోన్లోనే రోజు మొత్తం మీద మూవ్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్, అలాగే ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ పర్వాలేదు, పాజిటివ్ మూమెంట్లోనే ఉన్నాయి. కాకపోతే మేజర్ ఇండెక్స్ అయినటువంటి సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం రోజు మొత్తం మీద నెగిటివ్ జోన్లోనే ఎక్కువసేపు మూవ్ అయ్యని చెప్పొచ్చు అనమాట. సో ఇంతకీ ఆర్బీఐ ఈరోజు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే జరిగింది. ఈ ఆర్బీఐ నుంచి ఎటువంటి మార్కెట్కి నెగిటివ్ న్యూస్ అయితే లేదు. అయినా కూడా ఈరోజు మార్కెట్ పడింది. ఎందుకు పడిందో వివరంగా కనుగొనే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూపించే ప్రతి క్లిప్పింగు, ప్రతి స్క్రీన్ షాటు, ప్రతి ఇమేజ్ కూడా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. అలాగే మనం ప్రతి శనివారం, ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లో వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ట్రేడ్స్ ఎలా చేయాలి అనే సబ్జెక్టు మీద, అలాగే ఇతరత్ర సబ్జెక్టుల మీద మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే నిర్వహించుకుంటాం. ఆసక్తి ఉంటే వీడియో చివరిలో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు అయితే పొందండి. ఇక ముందుకు వెళ్దాం. సెన్సెక్స్ ఒక 117 పాయింట్ల నష్టంతోనే 74,243 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ పర్వాలేదు. సో 240 పాయింట్ల లాభంతో 61,478 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 ఒక 50 పాయింట్ల నష్టంతో 23,366 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏమో 189 పాయింట్ల లాభంతో 54,496 వద్ద క్లోజ్ అయింది. అలాగే ఫిన్ నిఫ్టీ కూడా పర్వాలేదు, 26 పాయింట్ల లాభంతో 25,056 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ సెలెక్ట్ 79 పాయింట్ల నష్టంతో 14,108 పాయింట్ల వద్ద అంటే నష్టంతో క్లోజ్ అయింది. నిఫ్టీ ఒకసారి వివరంగా చూద్దాం. ఈరోజు నిఫ్టీ దాదాపు క్రితం ముగింపుతో పోలిస్తే ఒక 62 పాయింట్లు గ్యాప్ అప్తో వచ్చింది. నేను మినిమం ఒక 100 ఎక్స్పెక్ట్ చేశాను. సో ఈరోజు మంచి మూమెంటం కూడా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ రాత్రి ఉన్న డేటాకి మార్నింగ్ వచ్చిన న్యూస్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసింది అనమాట. అందువల్ల మన మార్కెట్లు, ఎస్పెషల్లీ మన మార్కెట్లు ఈరోజు చాలా ఒడిదుడుకులు లోనైనట్టుగా కనిపించింది అనమాట. మిగతా గ్లోబల్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, అంత పెద్ద ప్యానిక్ ఏం లేదు. సో ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఉలిక్కి పడే మార్కెట్లు మనమే కదా, ఏం చేస్తాం. సో ఈరోజు మార్కెట్ బాగానే ఓపెన్ అయింది. ఆ తర్వాత పెద్దగా మూమెంటం అయితే లేదు. కేవలం ఒక 30-40 పాయింట్లు పైకి అయితే వెళ్ళింది. 23,516 ఈరోజు డే హై అనమాట. అక్కడి నుంచి బీభత్సంగా పడింది. ఎప్పుడైతే మన మానిటరీ పాలసీ కమిటీ యొక్క నిర్ణయాలు వచ్చినాయో ఆ తర్వాత మార్కెట్ కాస్త సైడ్ వేలోకి వెళ్ళింది. ఆ తర్వాత బాగా పడింది. పడటం 23,282 వద్దకు వెళ్ళిపోయింది అనమాట. అంటే 23,300 సపోర్ట్ కూడా పోయింది ఈరోజు. ఆ తర్వాత మళ్ళీ చివరిలో బాగా కోలుకుందని చెప్పొచ్చు. మళ్ళీ మంచి రికవరీ వచ్చింది. చివరికి ఒక 50 పాయింట్లు నష్టంతోనే, కాకపోతే డేలో నుండి దగ్గర దగ్గర ఒక 80 పాయింట్లు రికవరీ అయితే వచ్చింది. 23,366. సో ఇంత డ్రామా ఈరోజు నిఫ్టీలో జరిగింది. నిఫ్టీలో మొదట మనం 23,500 కాల్ ఒకటి 157 రూపాయల దగ్గర తీసుకున్నాం. 137 స్టాప్ లాస్ పెట్టుకున్నాం. కానీ మార్కెట్లో పెద్ద మూమెంట్ లేదు. మనం టార్గెట్లు 221 వద్ద ఒకటి, 266 ఒకటి వద్ద పెట్టుకున్నాం. కానీ టార్గెట్స్ ఏమాత్రం రాలేదు. కేవలం 185 వరకే వెళ్ళింది. మొదట మనం ఇందులో ఒక 30 పాయింట్లు లాభం మాత్రమే తీయగలిగాం. ఆ తర్వాత వెంటనే మనం నిఫ్టీ 23,500 పుట్ ఒకటి ట్రై చేసాం. మనం 143 రూపాయల దగ్గర దీంట్లో ఎంట్రీ తీసుకున్నాం. మన టార్గెట్ 266. ఇది ఏకంగా 272కి వెళ్ళిపోయింది. మన టార్గెట్ని మించి అద్భుతంగా వెళ్ళిపోయింది. దీంట్లో మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 130 పాయింట్లు బ్రహ్మాండమైన లాభం అయితే వచ్చింది మనకి. సూపర్. చివరిలో మళ్ళీ మనం ఈ 23,500 కాల్ ఒకటి ట్రై చేస్తాం. బాగా పడింది అది. సో 83 రూపాయలు ఆ ప్రాంతానికి పడిపోతే మనం 92 రూపాయల దగ్గర తీసుకున్నాం. ఇది ఏకంగా 138కి వెళ్ళిపోయింది. చివరిలో 116 వద్ద మనం స్టాప్ లాస్ పెట్టుకొని మంచి లాభంతో ఒక 24 పాయింట్ల లాభంతోనే ఎగ్జిట్ అయ్యాం. సో ఆ విధంగా ఈరోజు మనకి సుమారుగా ఒక 150 పాయింట్ల లాభం అయితే వచ్చింది. ప్రీమియర్ ఎనర్జీస్ ఈ కంపెనీ సోలార్ సెగ్మెంట్కి సంబంధించిన స్టాక్ అనమాట. ఈ కంపెనీ వుడ్ మెకన్జీసీకి సంబంధించిన గ్లోబల్ సోలార్ పీవీ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చర్స్ ర్యాంకింగ్లో గ్రేడ్ ఏ పొందింది ఈ 2026 సంవత్సరానికి. సో ఈ స్టాక్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. మన దేశానికి చమురు ఎగుమతులకు సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఉంది కదా, సౌదీ అరేబియాని దాటేసిందనమాట. దాటి ఇది మన దేశానికి చమురు ఎగుమతి దేశాల్లో 2వ స్థానాన్ని అయితే ఆక్రమించిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు సౌదీ అరేబియా సెకండ్ ప్లేసు, రష్యా ఎప్పటికీ కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. సో మన చమురు అవసరాల నిమిత్తం
ఇప్పుడు మనకి వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈ మధ్య మనం ఒమన్‌తో కూడా ఒక అగ్రీమెంట్ అయితే చేసుకున్నాం. ఒప్పందాలు చాలా జరిగాయి ఒమన్ దేశానికిను, మనకును. సో, అందువల్ల మనకి ఈ గ్యాసులకు సంబంధించి వంట గ్యాస్ కావచ్చు, వాణిజ్య గ్యాసులు కావచ్చు, వీటికి సంబంధించి కూడా మనకి ఇక భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కన్‌స్ట్రెయింట్స్ అంటే ఇబ్బందికరమైన పరిస్థితి రాదు అనమాట. సో, ఇదొక గొప్ప విజయంగానే మనం భావించవచ్చు. అదాని పోర్ట్స్‌కి సంబంధించి ప్రముఖ బ్రోకరేజీ సంస్థ నొమురా చాలా పెద్ద టార్గెట్ అయితే ఇచ్చింది. ఎందుకంటే గత నెల అంటే మే నెలలో ఈ కార్గో వాల్యూమ్స్ మాత్రం చాలా పెద్ద ఎత్తున అంటే ఆల్ టైమ్ హిట్‌కి వెళ్ళిపోయాయనమాట. ఆల్ టైమ్ హిట్ రికార్డ్ అనమాట. సో, వాల్యూమ్స్ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు షిప్‌మెంట్ చేశారు, కార్గో చేశారు కాబట్టి కంపెనీ లాభాలు భయంకరంగా పెరిగిపోతాయి. అందువల్ల అదాని పోర్ట్స్‌కి ఇప్పుడు కొత్త టార్గెట్ అయితే ఇచ్చింది. ఈ టార్గెట్ ఇక్కడ నేను చెప్పబోవటం లేదు. ఎందుకంటే ఆ టార్గెట్ అనేది ఇక్కడ మనం చెప్పడం సమంజసం కాదు. సో, స్టాక్‌ను పరిశీలించి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. భారతదేశాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం మన ప్రెసిడెంట్ ట్రంప్ గారికి ఒక హాబీలాగా అయిపోయిందనమాట. ఏదో ఒక పేరు పెడతాడు. కొత్త కొత్త పేర్లు పెడతాడు. ఇప్పుడేదో ఫోర్స్డ్ లేబర్ ఇంపోర్ట్ కర్బ్స్ అంటే బలవంతంగా బాల కార్మికుల చేత వృత్తి చేయించడం, పని చేయించడం, పరిశ్రమలో పెట్టుకోవటం. ఈ చట్టం ద్వారా ఆయన మన దేశంతో పాటు దాదాపు 59 దేశాలకి ఈ టారిఫ్‌లు 12.5% టారిఫ్‌లయితే పెంచుతా అని చెప్పి ఇంకొక వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఆయన ఖాళీగా ఉండడు. చాలా చాలా బిజీగా ఉంటాడనమాట. ఎప్పుడు కూడా మన దేశం మీద ఏదో విధంగా దాడి చేయడం ఆయనకి చాలా సరదా. కోర్టుల్లో ఎన్ని బొంటికాయలు పడుతున్నా, కోర్టులు ఒప్పుకోలేకపోతున్నా కూడా ఒక కేసు పోతే ఇంకొక కేసు ద్వారా ఆయన ఇంకొక చట్టం ద్వారా మరింత టారిఫ్‌లు విధించాలి. మార్కెట్‌ని అల్లకల్లోలం చేయాలి. ఇదే ఆయన ప్రయత్నం. ఏవిఐ పాలిమర్స్ చాలా చిన్న కంపెనీ. చాలా చిన్న పెన్నీ క్యాప్ అని చెప్పొచ్చనమాట. సో, ఈ స్టాకు అద్భుతమైన న్యూస్ అయితే మనకి ఇచ్చిందని చెప్పొచ్చనమాట. 1:10 స్టాక్ స్ప్లిట్ ఉంది. అంటే ఒక షేర్‌కి 10 షేర్లు వస్తాయి. ఆ తర్వాత 10 షేర్లకి ఒక బోనస్ షేర్ కూడా ఇస్తున్నారనమాట. సో, 10 షేర్లు ఉన్న వాళ్ళకి 10కి 10 అవుతాయి. ఆ తర్వాత 10కి 1 చొప్పున మళ్ళీ బోనస్ షేర్లు కూడా వస్తాయి. ఈ స్టాక్ మీ దగ్గర ఉంటే గనక కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. సో, ఒక 10-15 రోజుల్లో ఈ స్టాక్ స్ప్లిట్ ప్రాసెస్ అయితే జరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత బెవరేజెస్ కంపెనీ ఉంది కదా! పానీయాల కంపెనీ. అమెరికాలో షుగర్ వాటర్ అంటారు. ఆ కంపెనీ మన ఇండియాలో కోకా కోలా పేరుతో చాలా ఫేమస్ కదా! యాక్చువల్‌గా దీని పేరెంట్ కంపెనీ మన ఇండియాలో హిందుస్థాన్ కోకా కోలా హోల్డింగ్స్ అనమాట. ఇది మన దేశంలో చాలా పెద్ద ఐపీఓకి అయితే రాబోతుందని చెప్పొచ్చు. మన దేశంలో కోకా కోలాకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ దృష్ట్యా చాలా పెద్ద ఎత్తున అయితే ఐపీఓ రాబోతుంది. ప్రైస్ బ్యాండ్ ఎంత? ప్రైస్ అంటే ఇష్యూ సైజ్ ఎంత? ఈ వివరాలు మనకి పూర్తిగా రావాల్సి ఉంది. సో, నిఫ్టీలో కేవలం మనం ఈరోజు 3 ట్రేడ్ చేసాం. సుమారుగా ఒక 150 పాయింట్ల లాభాన్ని అయితే సంపాదించాం. సో, ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలి? ఎక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి? స్టాప్ లాస్ ఏంటి? టార్గెట్ ఏంటి? ఇవన్నీ కూడా మార్కెట్ పడుతుందా? పెరుగుతుందా? ఇవన్నీ కూడా మన చార్టింగ్ ప్యాటర్న్ ద్వారా క్యాండిల్ స్టిక్స్ సపోర్ట్‌తో మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నేర్చుకునే ప్రయత్నంలో మీరు ఎన్ని లాట్లు తీసుకుంటారు? రియల్ ట్రేడ్ చేస్తారా? లేకపోతే మీరు కేవలం పేపర్ ట్రేడింగ్ చేస్తారా? లేదు కేవలం మీరు అబ్జర్వేషన్ చేస్తారనేది మీ ఇష్టం. నేర్చుకునే క్రమంలో తప్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. నేర్చుకోవాలి. అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. మన ఒపీనియన్ ఎందుకు రాంగ్ అయిందో కూడా పరిశీలించుకునే అవకాశాన్ని పరిశీలించుకోవాలి. అంతే కదా! సో, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా స్టాక్ మార్కెట్‌లో ఉన్న 4 సెగ్మెంట్ల కోసం ట్రైనింగ్ కోసం నన్ను ఖచ్చితంగా సంప్రదించండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి పూర్తి వివరాలు పొందండి. లైక్ చేయటం మర్చిపోకండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.